అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కార్తీక పురాణము 25వ అధ్యాయము. దూర్వాసుడు అంబారీషుని శపించుట. అంబారీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించినచో అటులనే చేయుము. ఇక మాకు సెలవు ఇప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబారీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించుట గాదు, ద్వాదశిని విడుచుట గాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానము వరించి యూరుకుండను అని వారి ఎదుటనే జలపానము ఒనరించెను. అంబారీషుడు జలపానము ఒనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ, ఓరి మదాంత, నన్ను భోజనానికి రమ్మని నేను రాక నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గుడవు, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథిని అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు అతిథిని విడిచి భుజించినావు కానా నీవు నమ్మకద్రోహివి అగుదువే గాని హరిభక్తుడివి ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట ఎనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తులనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము ఒనరించితివి. అంబారీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబారీషుడు ముని కోపమునకు గడగడా వణుకుపోతూ ముకలిక హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నీ కార్యమును చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతను పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబారీష్ని తలను తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపము ఇయ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగాను, మూడో జన్మలో పందిగాను, 4వ జన్మలో సింహముగాను, 5వ జన్మలో వామనుడిగాను, 6వ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, 7వ జన్మలో మూఢుడవైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను. ఇంకను కోపము తగ్గినందున మరలా శపించుటకు విద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబారీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడను. కాని దూర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచూ దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడాయని పరిగిడను. మహా తేజస్సుచో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడుమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకమునకు వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను
వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. పంచమింశాధ్యాయము 25వ రోజు పారాయణ సమాప్తము. ఓం దామోదరాయ నమః. ఓం నమః శివాయ.